హలో. నిన్న ఒక వీడియో పెట్టాను కదా! ఇలా కొన్ని చేశాను ఫెయిల్ అవుతున్నాయని. మళ్ళీ ఈరోజు ట్రై చేశాను కొంచెం మార్చి. కొంచెం యాక్చువల్‌గా ఏంటంటే ఒరిజినల్ సైజ్ పెట్టి ప్రింట్ చేద్దామని ట్రై చేశాను. ఇది కూడా ఫెయిల్ అయింది. సేమ్ పొజిషన్‌లో ఫెయిల్ అయ్యాయి. అందుకని ఏం చేశానంటే ఎక్కడ ఫెయిల్ అవుతుందని చెప్పి కొంచెం రీసెర్చ్ చేశాను. కొంచెం రీసెర్చ్ చేస్తే ఏమర్థమైందంటే ఒక సెట్టింగ్ కొంచెం చేంజ్ చేయాలని అర్థమైంది. సో, అది చేంజ్ చేసి ఏం చేశాను అంటే, ఇది మొత్తం ప్రింట్ చేయకుండా మళ్ళీ అంటే చేంజ్ చేసి మళ్ళీ ఇదంతా ప్రింట్ చేసి ఇదంతా వేస్ట్ అవ్వడం ఎందుకులే అని ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ఆ పార్ట్ వరకు కట్ చేసి మోడల్‌లో కట్ చేసి దాని వరకే ప్రింట్ చేద్దామని చెప్పి ట్రై చేశా. అండ్ ప్రింట్ కూడా చేశా. బానే వచ్చింది. బట్ తర్వాత మళ్ళీ సెట్టింగ్ చేంజ్ చేసి మళ్ళీ ప్రింట్ చేద్దామని చెప్పి ట్రై చేశా. అంటే జస్ట్ చెక్ చేద్దామని చెప్పి లైక్ అసలకి దానివల్లే ఇష్యూ అవుతుందా అని చెక్ చేద్దామని చెప్పి మళ్ళీ ట్రై చేద్దామని చేశా. బట్ అప్పుడు ఏమైంది అంటే అసలు ఫిలమెంట్ లోపల నుంచి ఇది నాజిల్ మెయిన్ ఇదే. దీని నుంచి కరిగి వచ్చుద్ది. ఇక్కడి నుంచి రావడమే ఆగిపోయింది. దీన్ని ఏమంటారంటే నార్మల్‌గా ఫిలమెంట్ క్లాగ్ అయిపోద్ది ఒక్కొక్కసారి దీని లోపల అన్నట్టు అంటారు. సో, ఇది రావడమే ఆగిపోయి సడెన్‌గా ఇక్కడ మనకి ఏఎంఎస్ ఇక్కడ లైట్స్ ఎలుగుతాయి. ఇక్కడ రెడ్ లైట్ మనం వైట్ ఫిలమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి రెడ్ లైట్ ఎలిగింది. మన ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్ ఉంటది. సాఫ్ట్‌వేర్‌లో ఏదో వార్నింగ్ వచ్చేసింది దెబ్బకి. ఏమంటుంది ఫిలమెంట్ ఇరుక్కుపోయింది రావట్లేదు. అది ఇది అన్నట్టు వార్నింగ్ వచ్చేసింది.